హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యోగా చాలామందికి ప్రతిరోజు ఒక దినచర్య. ఇంకొంతమందికి యోగా పీస్ ఆఫ్ మైండ్. అది చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటాము అని చేసేవాళ్ళు చాలామందుంటారు. బట్ యోగా ఒక రియల్ మీనింగ్ ఏంటి? అసలు యోగా ఎందుకు చేయాలి? మన డే టు డే లైఫ్‌లో యోగా ఎందుకు ఇంపార్టెంట్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ దనేటి గారున్నారు. సార్‌తో మాట్లాడదాం. హలో సార్! నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. యాహ్! యోగా కొంతమందికి నిజంగానే పీస్ ఆఫ్ మైండ్. కొంతమందికి టైం ఉంది కాబట్టి చేస్తూ ఉంటారు. కొంతమందికి రెగ్యులర్‌గా ప్రతిరోజు అలవాటైపోయిన దినచర్య. యోగా డే వస్తుంది కాబట్టి యోగా ఎందుకని పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది? ఎందుకు అంత స్పెషల్? మనం ఎందుకు డే టు డే లైఫ్‌లో అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు? యాహ్! యోగము హ్మ్. యూనియన్, యూనియన్ ఆఫ్ మైండ్, బాడీ, సోల్ కలగలిపి ఏదైతే మన చుట్టూ ఉన్న ద్వంద్వములో బ్రతుకుతుంటామో అంటే టూగా ఓకే. లైక్, డిస్‌లైక్, నచ్చింది, నచ్చంది, నాకు ఏదైనా సరే. బెటర్ కానిది, హ్మ్. నాకిది ఇష్టం, అయిష్టం అట్లా అన్నిటికీ టూగా మారుతూ ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఓకే. సో, అలాంటి దాన్ని సెపరేట్ చేసుకొని అన్నిటితో టుగెదర్ ఉండి ఒకలాగా బ్రతకడం ఆర్ యూనియన్ అయి బ్రతకడానికి చాలా ఉపయోగపడుతుంది యోగా. యోగా. ఓకే. ఓకే. పతంజలి ఆదిశేషుడు అంటారు. అంటే ఆదిశేషువే పతంజలి మహర్షిలాగా వచ్చి మనకి యోగం గురించి బోలెడు విశేషాలు చెప్పారు. ఓకే. అందులోనూ ఇంకొంచెం స్పెసిఫిక్‌గా లోపలికి వెళ్తే యోగాలో హ్మ్. యోగా అంటే శరీరం యొక్క అమరిక ఓకే. అటు ఇటుగా ఎలాంటి పోస్చర్‌లో ఉన్నా బేసిక్‌గా మనం ఏ ఆసనము తీసుకొని పోస్చర్‌లో ఉన్నా దాంట్లో మనం కంఫర్టబుల్‌గా అయితేనే యోగా. ఓకే. ఓకే. యోగా అంటే ఏ ఆసనములో ఉన్నా సరే హ్మ్. నీ ఫిజికల్ బాడీ, మెంటల్ సిస్టమ్ ఒక పొజిషన్‌లోకి రావాలి. ఓకే. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యోగా. అది దట్ ఎక్కడున్నా. ఏ ఆసనము తీసుకున్నా, హ్మ్. ఆసనం ఇట్లా ఇంబాలెన్స్ అవుతున్నావంటే ఇంకా యోగా రాలే. యోగా మీన్స్ నువ్వు ఆసనంలో కూర్చుంటే, హ్మ్. ఆ ఆసనం వేసుకొని ఇట్లా నించుంటే, నీ శరీరం షుడ్ బి ఇన్ ఎ మోస్ట్ కంఫర్టబుల్ స్టేట్ ఇన్ దట్ ఆసనం. ఓకే. ఓకే. అలా యోగాని చెయ్యాలి. యోగా శరీరమే కాదు. బికాజ్ శరీరం అనే మెషిన్‌ని మోస్తూ శరీరం అనే మెషిన్ ఒక మైండ్ అనే మెషిన్‌ని మోస్తోంది. హ్మ్. ఈ మైండ్ అనే మెషిన్ బ్రెయిన్ కాంప్లెక్స్ నుంచి వచ్చిన మైండ్. ఈ మైండ్ అనే మెషిన్ నేను అని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. కాదు. నువ్వు యూ ఆర్ క్రాసింగ్ దట్ మైండ్ దాటి హ్మ్. బయటకి వెళితే ఏదైతే కాన్షియస్‌నెస్ ఉందో అది నువ్వు ఓకే. అని తెలుసుకునే ఒక ప్రక్రియ కోసం మైండ్‌ని మోస్తూ ఉంటాం. హ్మ్. ఎవరైనా సరే యోగా చేసేటప్పుడు థిస్ థింగ్స్ మైండ్‌లో పెట్టుకోవాలి. 1 కంప్లీట్‌గా నీ శరీరం యొక్క అమరిక నీకు నచ్చినట్టుగా కూర్చోగలగాలి. ఓకే. నంబర్ 1. సెకండ్ వచ్చేసి నీ మైండ్ నీ ఆధీనంలో ఉండి చెప్పినట్టుగా వినగలగాలి. 2. థర్డ్ వచ్చేసి ఆ డెప్త్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌ని అబ్జర్వ్ చేయాలి. ఓకే. చెప్పడం చాలా ఈజీ కదా! అంటే చేయడమే కష్టం యాహ్! కదా! ట్రూలీ అనిపిస్తుంది. మైండ్ మన ఆధీనంలో ఉండడం అనేది చాలా కష్టం. యాహ్! దాని ఆధీనంలో మనం ఉంటుంటాం కదా! చాలా ఇంపార్టెంట్. అందుకే ఆసనము చేస్తుంటే నువ్వు మైండ్ ఎక్కడో ఉంటే చేయలేవు. హ్మ్. ఒక ఆసనం ఏదైనా నీ మైండ్ పూర్తిగా నీ కంట్రోల్‌లోకి ఉన్నప్పుడే ప్రాపర్‌గా ఆసనం కూర్చుంటుంది. ఓకే. సో, అందుకే మన శరీరం అనే మెకానిజంని మనం కరెక్ట్‌గా వాడుకోవాలి. ఓకే. అప్పుడు మనకు ఎగ్జాక్ట్‌లీ దాని బ్లెండ్ తెలుస్తుంది. ఇది నేను 2, 3 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. 1 ఎప్పుడు యోగా అనగానే మనం స్నేక్ అని గుర్తుతెచ్చుకోవాలి. పాముని. ఓకే. ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా మీరు యోగులు, ఋషుల దగ్గర చూడండి పాములు అలా వెళ్తుంటాయి. హ్మ్. స్నేక్ యొక్క పొజిషన్ చూసుకుంటే మన లోపల ఎన్నో రకాల పాములు మనని ఆసనము చెయ్యనివ్వకుండా డైవర్ట్ చేస్తుంటాయి. వాటిని ఎలా అయితే ఒక పాముని ఆడించేవాడు ఊరికే ఇట్లా కర్చీఫ్‌తో ఎట్లంటే అది ఎలా అయితే ఆగుతుందో, అలాగా మన శరీరంలో ఉన్న ఆ స్నేక్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే స్పైనల్ కార్డ్ తోకలా ఉంటుంది. హ్మ్. మన బ్రెయిన్ ఒక పాము పడగలా ఉంటుంది. ఓహ్! కరెక్ట్‌గా ఆలోచిస్తే. అలాగా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ స్నేక్ మూమెంట్. అందుకే ఆయన ఎవరో ఒక సైంటిస్ట్ చెప్పాడు. యూ ఆర్ నాట్ ఎ నౌన్. హ్మ్. యూ ఆర్ ఎ వర్బ్ అంటారు.
యు ఆర్ నాట్ ఎ నౌన్, యు ఆర్ నౌన్, యు ఆర్ ఎ వర్బ్. వర్బ్. నౌన్ అంటే నేమ్ ఏదో ప్లేస్ అనుకుంటాము. హ్మ్. కాదు, యు ఆర్ ఎ వర్బ్ అంటే బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. ఓకే. నీ లోపల ఊపిరి అనే ఒక యాక్షన్ హ్మ్. నువ్వు చెప్పకున్నా చెప్పినా నడుస్తూనే ఉంటుంది. ఆ పంపింగ్ మెకానిజంని ఆ ఆసనము ద్వారా నువ్వు చేసుకుంటే యువర్ యాక్చువల్ వర్బ్, ఆ ఆ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు గమనించడం మొదలు పెడతావు. అందుకే స్నేక్ ఇస్ హ్మ్. మూవింగ్ ఇన్ వెరీ ఇలా యెస్. ఫాస్ట్గా వెళ్తుంటుంది. అండ్ స్నేక్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ స్టిల్నెస్ అండ్ అలర్ట్నెస్. స్టిల్‌నెస్. ఓకే. ఇలా చూస్తుంది. హ్మ్. దేనైనా చూసినప్పుడు చాలా దే సేపు. వెరీ అలర్ట్. యెస్. అండ్ స్నేక్ ఆ అలర్ట్నెస్ని మనం తెచ్చుకోవడానికి మన లోపల 2 సిస్టమ్స్ ఉంటాయి. ఎవరైనా యోగా చెయ్యాలి అనుకుంటే ఈ మెకానిజంతో చేసే ప్రయత్నం చేయండి. దెర్ ఇస్ అ పాలీవేగల్ థియరీ అని 2 సిస్టమ్‌లుగా మన బాడీ డివైడ్ అవుతుంది. దట్ ఈస్ డార్సల్ సిస్టమ్ అండ్ ద వెంట్రల్ సిస్టమ్. ఓకే. డార్సల్ సిస్టమ్‌లో అంతా కూడా నిన్ను ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్సు, టెన్షను, వర్రీ ఇవన్నీ ఒక సైడ్ ఉంటే, వెంట్రల్ సిస్టమ్‌లో యు ఆర్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలాక్సేషన్, కామ్ డౌన్. కొంతమందికి ఇది ఇటు, అది అటు కూడా అవ్వచ్చు. బట్ ఇదొక సిస్టమ్. సో, ఒకటేమో సింపాథెటిక్ సిస్టమ్ హ్మ్. విచ్ ఈస్ ఆల్వేస్ ఇన్ అలర్ట్, రేజ్, కోపము, ఆవేశము, ఏం చేయాలి, థ్రెట్ డిటెక్షన్, నా ఫుడ్ ఎలా అక్యుములేట్ చేసుకోవాలి, నా ఆస్తులు ఎలా పెంచుకోవాలి, ఈ సిస్టమ్‌తో ఎవరేమనుకుంటున్నారు, ఈ సిస్టమ్‌తో ఒకటి నడుస్తుంది. హ్మ్. ఒకటేమో అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనే సిస్టమ్ వెనక నడుస్తూ ఉంటుంది. ఓకే. ద డార్సల్ అండ్ ద వెంట్రల్ వేగల్ సిస్టమ్. మన ఎంటైర్ ప్రక్రియ హ్మ్. ఈస్ బ్యాలెన్స్. అందుకే మనం ఏ ఆసనం చేసినా ఆ ఆసనంలో బ్యాలెన్స్ బ్యాలెన్స్. కూర్చోవాలి అంటారు. సూర్య నమస్కారాలు చేసామనుకో, హ్మ్. సూర్య నమస్కారాస్లో ఫస్ట్ ఇలా పెట్టుకున్నప్పుడు యు ఆర్ జాయినింగ్ బోత్ సిస్టమ్స్ టుగెదర్. ఓకే. అక్కడి నుంచి యు ఆర్ స్టార్టింగ్ స్ట్రెచింగ్. ఎప్పుడైనా చూడు, ఇట్ హ్మ్. బికమ్స్ లైక్ ఎ స్నేక్. భుజంగాసనం చూడు, స్నేక్. యు ఆర్ యెస్. ఆల్వేస్ కనెక్టెడ్ బ్యాక్ టు ఎ స్నేక్. ఓకే. ఓకే. ఆ స్నేక్ సిస్టమ్ లాగే నీ బ్రెయిన్ని నువ్వు అలా ఆపాలి. అండ్ ద స్పైనల్ కార్డ్‌ని అట్లా హోల్డ్ స్టడీగా. చేసి ఒక టైప్ ఆఫ్ రిథమ్‌లోకి, అది మీరు నమ్మరు, స్పైనల్ కార్డ్ స్టిఫ్ ఉన్న రోగమే. ఓకే. స్పైనల్ కార్డ్ వీక్ అయిపోయిన రోగమే. కరెక్ట్‌గా ఉండాలి. అండ్ ఆ స్పైనల్ కార్డ్ పర్ సెకండ్ 8 మిలియన్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటుంది. టు కీప్ యూ ఇన్ దట్స్ పొజిషన్. స్టిల్‌నెస్. ఓకే. ఓకే. 8 మిలియన్ తక్కువ చెప్తున్నా ఇంకా నేను. హ్మ్. అది ఇంకా 10⁻27 అన్ని అబ్బా! అన్ని యాటమ్స్‌ని, అన్ని లోపలుండే నర్వస్ సిస్టమ్‌ని మనకి అరేంజ్ చేసి పెడుతుంది. ఒక స్పైనల్ కార్డ్‌ని, ఓన్లీ మనిషిని మొత్తం ఫ్లెష్ అంతా మాయం చేసి ఓన్లీ స్పైనల్ కార్డ్ చూస్తే ఇది ఎక్కడ మొదలు, ఎక్కడ ఎండ్, ఇన్ని రూట్‌లా, ఇన్ని బ్రాంచ్‌లా, మళ్ళీ అన్నీ అదే నరం. హ్మ్. బట్ ఇది ఎక్కడెక్కడ మాట్లాడుకుంటుంది, ఎక్కడ రిలే చేస్తోంది, అసలు ఎక్కడ ఇది టచ్ అని, ఇది హీట్ అని, ఇది కోల్డ్ అని, ఇది వైబ్రేషన్ అని, ఇవన్నీ ఎలా తెలుస్తోంది బాడీకి అనే అనే ఒక సిస్టమ్‌ని యూ షుడ్ రియలైజ్. ఆ స్పైనల్ కార్డ్, హ్మ్. ఓకే, వర్టిబ్రేలో ఫిక్స్ అయ్యి ఉండి స్పైనల్ కార్డ్ మధ్యలో అట్లా వెళ్తుంది. ఓకే. ఇది ఒక సిస్టమ్. హ్మ్. ఈ ఈ వేగస్ సిస్టమ్ ఒక సిస్టమ్. ఓకే. ఎప్పుడైతే ఈ స్నేక్‌ని మనం కంట్రోల్‌లోకి తీసుకోలేమో, మిస్ ఎక్కడైపోతుందంటే, పాముల పుట్టలోకి హ్మ్. చీమల పుట్టలోకి పామొచ్చి పాము. దూరినట్టు, అది ఎవడిది, చీమలదా, పాముదా తెలియక ఎలా కన్‌ఫ్యూజ్ అయిపోతామో, హ్మ్. మన లైఫ్‌లోకి కోపము, పగ, రేజ్ ఇవన్నీ వచ్చినప్పుడు, వాటి వల్ల నా లైఫ్ ఇలా ఉందా? నా లైఫ్ ఇలా ఉండడం వల్ల అవొస్తున్నాయా? నాకు కోపం వస్తుంది. హ్మ్. నువ్వు సిట్యుయేషన్ వల్ల కోపం వస్తుంది. నీకు కోపం రావడం వల్ల నువ్వు సిట్యుయేషన్ సిట్యుయేషన్‌లో. పాడు చేసుకుంటున్నావా ఓకే. అని తెలియకుండా ఎలా అయిపోతుందో, హ్మ్. అలా నీ పాము అది పగబట్టడం వల్ల నేను ఇట్లా ఉన్నానా? లేకపోతే నేను ఇలా ఉండడం వల్ల అది పగబడుతుందా? అనేది తెలియకుండా అయిపోతుంది. యూనియన్ జరిగినప్పుడు, ఎప్పుడైతే ఆ యోగము బ్యాలెన్స్‌లోకి వస్తుందో, ఓకే. దెన్ యూ విల్ రియలైజ్ ఒరిజినల్, రియల్ ఏంటి అనే బ్యాలెన్స్ తెచ్చుకుంటాం. హుహు. ఓకే. ఇంకా ఫర్దర్ అహెడ్ ఒక స్టెప్ లోపలికెళ్దాం. ఓకే. యోగా చేసేటప్పుడు, ఎవరైనా యోగిక్ యూనియన్ చేసేటప్పుడు మైండ్‌ని మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి, ఈ ప్రాసెస్ అంతా, యోగిక్ ప్రాసెస్ అంతా కూడా మైండ్‌ని కంట్రోల్ చేసుకోవడానికే. హ్మ్. ఈ మైండ్‌కి
చుట్టూ లేయర్లుగా చాలా ఉంటాయి. లోపల ఉండేది కాన్షియస్‌నెస్. ఓకే. దాని పైన ఉండేదేమో బాడీ అండ్ మైండ్. హ్మ్. మెటీరియలిస్టిక్ ప్రకృతి అంటాం. ఆ ప్రకృతితో కప్పబడి ఉంటుంది. దాని లోపల ఇంకా మైండ్ ఎన్నో లేయర్లు తీసుకుంటూ ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియని మూడిటిని కలపగలగాలి. యోగా ఎవరు చేస్తున్నా మూడిటిని కలపగలగాలి. ఓకే. ఒకటి ద ద కాన్షియస్‌నెస్ అబ్జర్వర్ హ్మ్. నేను. ఓకే. నెక్స్ట్ దేనినైతే చేస్తున్నానో ఆ యాక్ట్. థర్డ్ ఆ యాక్ట్ ఇట్‌సెల్ఫ్ అంటారు. అంటే ఏదైతే మనం ప్రాసెస్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ ఒక అంశము. హ్మ్. ఆ ప్రాసెస్ చెయ్యడానికి మనం ఒక అంశము. ఆ ప్రాసెసే ఒక అంశం. ఓకే. ఓకే. ఈ 3 కలిసిపోవాలి. అంటే నేను చేస్తున్నట్టుగా నా స్పృహ లేకుండా అది అలా డైరెక్ట్‌గా వెళ్లి కూర్చోగలగాలి. అది ఫస్ట్ యోగిక్ యూనియన్. ఓకే. అలా జరిగినప్పుడే నీకు యోగా జరిగినట్టు. యోగా నంబర్ పెట్టుకొని, టైం పెట్టుకొని, తొందరపడి చేస్తున్నావంటే యూ ఆర్ స్టిల్ నాట్ ఇన్ ద నార్మల్ సెన్స్‌లో ఒక ఎక్సర్‌సైజ్ అవుతుంది అది హ్మ్. వేరే. బట్ యోగిక్‌గా యోగము జరగాలి. ద యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ ద పరమాత్మ జరగాలి. ద యూనియన్ ఆఫ్ ద అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ హ్మ్. కలిసిపోవాలి. ద యూనియన్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్సర్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కలిసిపోవాలి. బట్ అలాంటి స్టేట్‌కి వెళ్ళడం అంత ఈజీ కాదేమో కదా! అయ్యో! అదొక్కటే ట్రై చేయాలి. ఈజీ ఏది కాదు. హ్మ్. లైఫ్‌లో ఈజీగా ఏది రాదు. ట్రూ. అలాంటి స్టేట్‌కి వెళ్ళడమే ప్రయత్నం. బికాజ్ ఇప్పుడు ఇంత మీడియా ఎవల్యూషన్ అవుతోంది. ఇంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది కాబట్టి, ఇప్పుడు ఒకప్పుడు అసలు యోగా ఏంటో మన దాంట్లో పట్టించుకోవాలి. ఇప్పుడు యోగా డే అని సెలబ్రేట్ చేస్తున్నాం. అవును. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. ఓకే. యోగా తెలుసుకున్నాము. హ్మ్. ఎలా యూజ్ అవుతుంది మనకి అనేటట్టు తెలిస్తే లైఫ్‌లో ప్రతి చోట అన్ అబ్జర్వర్ అండ్ అన్ అబ్జర్వ్డ్ అండ్ అబ్జర్వేషన్ అండ్ అబ్జర్వ్ జరుగుతున్న యాక్ట్ ఇట్‌సెల్ఫ్. ఓకే. ఆ 3 కలుస్తాయి ఒక చోట. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా పియానో ప్లే చేసేటప్పుడు ఫస్ట్ మనకు అర్థం కాదు. ఫస్ట్ మిడిల్ సి వెతుక్కోవడం పెద్ద పని. ఆ హ్మ్. మిడిల్ సి వెతుక్కొని వచ్చేస్తుంది కొన్ని రోజులకి. దాని తర్వాత వాటిని చూసి కొడతాం. కొన్ని రోజుల తర్వాత చూడకుండా మాట్లాడుతూ కొట్టేస్తాం. అవును. ఓకే. అలాగే యూ విల్ నో ఎక్కడ యూనియన్ జరుగుతుంది అన్నది చేస్తూ ఉంటే అదొక చోట క్లిక్ అవుతుంది. ఓకే. ఒక్కసారి క్లిక్ అయ్యాక పోదు. హ్మ్. మన శరీరం నుంచి అది వెళ్ళిపోదు. ఓకే. ఓకే. సో, ఒకవేళ ఇలా చేస్తున్నప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే, హ్మ్. ఒకటి వితర్క అని సో మెనీ థాట్స్ విత్ లాజిక్స్. ఇవన్నీ చేస్తే అవుతుందా? ఇది అవుతుందా? చేస్తే అవుతుందా? ఎందుకింత కాంప్లికేటెడ్ లైఫ్? ఇలా చాలా చేస్తాం. హ్మ్. ఓకే. తర్వాతొచ్చేసి సవితర్క అంటారు. సవితర్క ఈస్ క్వెషనింగ్ బట్ ఇన్ ఎ పాజిటివ్ సెన్స్. ఓకే. మంచిగా ఒక మెథడ్‌లోకి తీసుకొస్తుంది. హ్మ్. అలా చేస్తూ పోగా 7 స్టేజెస్ దాటి సమాధి ఎళ్తాం. ఈ సమాధి ఈస్ ద యాక్చువల్ యూనియన్ ఆఫ్ యూ, యువర్ కాన్షియస్‌నెస్ అండ్ అండ్ ద కాన్షియస్‌నెస్ ఇట్‌సెల్ఫ్. ఇట్‌సెల్ఫ్. అవి 3 కలుపుకొని ఒకలాగా తయారవుతాయి. ఓకే. అది నీ ఫస్ట్ మెడిటేషన్. బట్ మనాళ్ళు చేసేదంతా ఓన్లీ యోగా డే రోజు మ్యాట్‌లెత్తుకెళ్ళిపోయి గ్రౌండ్‌లో చేసేది మాత్రమే యోగా. యోగా. ఆ పక్క రోజు నుంచి అసలు ఆ యోగా గుర్తు కూడా ఉండదు. ఆ రోజు ఇచ్చిన స్పెషాలిటీ మళ్ళీ పక్క రోజు ఇవ్వరు. ఇవ్వరు. నేను అందుకే అంటాను, ఇది ఒక బ్యూటిఫుల్ మెకానిజము. ఇది రుచి చూస్తే ఫోన్‌లు ముట్టుకోం. హ్మ్. మనం ఇంకో జోలికి వెళ్ళం. ఇంకో వ్యసనం తగలదు. ఇదొక మెథడ్ రిథమ్‌గా లోపల నుంచి నలిగి వస్తుంది. సో, ఎవరైనా చేసుకోవాలనుకుంటే నా టెక్నిక్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్. ఓకే. చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తానండి. హ్మ్. ఏది ఉన్నా సరే. ఓకే. యువర్ బాడీ సిస్టమ్‌లో ఈగిల్‌లాగా ఈగిల్ హగ్ చేసుకుంటుంది. ఓకే. ఇట్లా అనుకోండి. హ్మ్. అలాగే యువర్ బోత్ రైట్ అండ్ లెఫ్ట్స్ టుగెదర్ వెళ్ళి ఒక 5 మినిట్స్ కాళ్ళు క్రాస్ చేయాలి. హ్యాండ్స్ క్రాస్ చేసుకోవాలి. ఇది రైట్ హ్యాండ్ పైన, లెఫ్ట్ హ్యాండ్ పైన ఆ! యువర్ విష్ క్రాస్ చేసుకోవాలి. జస్ట్ స్టాండ్ ఆన్ దట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ స్వే చేయాలి. ఇది నంబర్ 1. ఓకే. సెకండ్ మెథడ్ మన లోపల ఏదైనా ఒక హమ్మింగ్ హ్మ్. ఓహ్! కానీ, ఓం కానీ ఏదైనా ఒక హమ్మింగ్ నోరు క్లోజ్ చేసుకొని హ్మ్. ఓకే. రమ్ అని కానీ హ్మ్. ఏదైనా ఒకటి హమ్ చేయండి. హమ్ చేయడం వల్ల ఇది ఎంటైర్ థింగ్ గెట్స్ ఫిల్డ్ అప్ విత్ ఎయిర్. ఆ ఒక ప్రెషర్ పెరిగి దాని నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక బ్యూటిఫుల్ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఈ బ్యూటిఫుల్ కెమికల్ మన లోపల సిస్టమ్ మొత్తాన్ని రీచార్జ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల కూడా వేగస్ నర్వ్ చాలా రిలాక్స్ అవుతుంది. యువర్ డార్సల్ సిస్టమ్ గెట్స్ యాక్టివేటెడ్. పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఫస్ట్ మైండ్ ఒక
హాల్ట్‌లోకి వస్తుంది. ఓకే. ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యాక అరే! అదేదో బ్యూటీ ఉందిరా బాబు! సూపర్ ఉంది ఇది అని అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. హ్మ్. హ్మ్. ఓకే. దాని తర్వాత యోగా చేయండి. ఓకే. దాని తర్వాత ఆసనాలు. హ్మ్. యోగా చేయడం కాదు. యోగిక్ ఆసనాస్ ఏదైతే మనకు చూపిస్తున్నారో చేయండి. నేనంటాను ఒక్క డిఫికల్ట్ ఆసనంని మాస్టర్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే. శీర్షాసనం హ్మ్. చాలా మంచి ఆసనం. లేకపోతే చేసుకోగలిగితే ఒకవేళ మంచిగా ప్రాసెస్ చేయగలిగితే దెర్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ ఆసనం కాల్డ్ మోకాళ్ళు కింద కూర్చుని హ్మ్. కాళ్ళని జరుపుతూ యూ హ్యావ్ టు ఎంటైర్లీ సిట్ ఆన్ టు ద ఫ్లోర్. ఓకే. ఓకే. అది మూలాధారంకి టచ్ అవుతూ కూర్చోవడం. హ్మ్. ఇట్స్ బ్యూటిఫుల్ ఆసనం అనమాట. ఓకే. ఓకే. అది ట్రై చేసుకున్నా సరే అది కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మీకు యోగాసనాలు చేస్తే ఏదైనా ఒక ఆసనాన్ని హోల్డ్ చేయడం. హ్మ్. ఆ సిస్టంలో ఆ పొజిషన్‌లో నీ శరీరము ఎక్కడో టైట్‌నెస్ ఉంటుంది. ఓకే. ఆ టైట్‌నెస్‌ని వదిలిపెట్టేయాలి. టెల్ యువర్ మైండ్ దట్ ఐ యామ్ కంఫర్టబుల్ లైక్ దిస్. కంఫర్టబుల్. ఈ ఆసనం నాకు సింక్ అయిపోయింది. ఎందుకు ఆసనం తెలుసా? ఆసనం ఇలా కూర్చోగానే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ వెసల్. హ్మ్. నీ శరీరం ఒక వెసల్‌గా మారి ఏది వేసినా తీసుకోవడానికి రెడీ అవుతుంది. అప్పుడు ఇప్పుడు మీరు చిన్న ప్లాస్టిక్ గ్లాసు పెద్ద ఫ్లో ఆఫ్ వాటర్‌లో పెడితే కొట్టుకుపోతుంది. కొట్టుకుపోతుంది. యెస్. అలాగే కొంతమంది చేయగానే అని ఊగిపోతుంటారు. హ్మ్. ఓకే. మెడిటేషన్ గాని, యోగా గాని చేయగానే అదేదో అయిపోయింది నాకేదో వచ్చేసింది అనిపిస్తుంది. అది దేర్ వెసల్ ఈస్ వీక్. ఓకే. వెసల్ స్ట్రాంగ్‌గా ఆసనం స్ట్రాంగ్‌గా కూర్చుంటే ఈ చిన్న చిన్న డిఫ్లెక్షన్స్ నాకేదో కనిపించింది, నాకేదో అయింది, ఆ రోజు యోగా చేశాను నాకేదో వచ్చింది అలా ఉండదు. హ్మ్. యోగా చేసి యోగాలో అలా స్థిరత్వము పొందితే లైఫ్‌లో ఎంత షాక్ అబ్జార్బర్ పెరుగుతుందంటే లైఫ్‌లో ఏమి తగిలినా ఏదైనా కూడా యూ విల్ బి కామ్ అండ్ కూల్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. అబ్బబ్బబ్బా! ఇది ఆ వెసల్‌ని స్ట్రాంగ్ చేయాలి. అందుకే ఒక్క ఆసనాన్ని ఏదైనా మాస్టర్ చేయండి. బట్ సూర్య నమస్కారం విషయానికొస్తే అందరూ అది ప్రాక్టీస్ చేయండి. అదొక్కటి చేసినా చాలు మీరు రోజులో అని అంటా ఉంటారు. అబ్సల్యూట్‌లీ 12 ఆసనాలు. 12 ఇట్లా నేను మొదలుపెడితే మళ్ళీ ఇక్కడ దాకా హ్మ్. 12 బ్యూటిఫుల్ మెథడాలజీస్. ఓకే. అసలు సూర్య నమస్కారాన్ని మించిన నిజంగా లేదు. అటు ఫాస్ట్‌గా చేసుకుంటే ఏరోబిక్‌గా పనికొస్తుంది. హ్మ్. స్లోగా చేసుకుంటే నిన్ను నువ్వు సెట్ చేసుకోవడానికి పనికొస్తుంది. సన్‌లైట్‌లో చేస్తే నీకు విటమిన్ డి బాగా వస్తుంది. లేదు మంత్రాలతో చెప్పుకుంటే పూషాయ, మిత్రాయ అని ఏ ఒక్క మంత్రం పట్టుకున్నా కూడా మీకు చాలా చేంజెస్ జరుగుతాయి లోపల. ఓకే. ఓకే. అండ్ ఈ 12 మంత్స్ 12 సైకిల్స్ ఏ మంత్‌లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేసి మిగతా 12 చేయడం. హుహు. అట్లాంటి మెథడాలజీస్ బ్యూటిఫుల్‌గా పనిచేస్తాయి. సూర్య నమస్కారాస్ అందుకే ఫేమస్ చేశాం. ఓకే. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు హ్మ్. ఆదిత్య హృదయము త్రిరాచమ్య శుచిర్భూత్వా అని 3 సార్లు ఆచమనము చేసి నీ శరీరాన్ని సెట్ చేసుకోవడానికి సూర్య నమస్కారాలు చెయ్యి. ఓకే. దాంతో చేసుకోగలిగితే రాగి పాత్ర దగ్గర పెట్టుకొని చెయ్యి. హ్మ్. ఓకే. ఈ రోజుల్లో ఒకప్పుడు ఇన్సులిన్ ఎంత గ్లూకోజ్ అయితే తీసేయగలదో, హ్మ్. ఇప్పుడు ఇన్సులిన్ మన శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే మన ఇన్సులిన్ అంత గ్లూకోజ్ తీయలేకపోతుంది. యెస్. బికాస్ ఆఫ్ ద ఈ హ్మ్. కెమికల్ ఫుడ్ అంతా వల్ల. అందుకని కాపర్ చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు మనకి చాలా యెస్. బేసిక్ స్టడీస్‌లో జరుగుతుంది. హ్మ్. సో, అలాంటి కాపర్ నిజంగా కూడా మనకి కంచన వర్ణ విరాజ సువేష అంటారు. హ్మ్. ఆయన కంచన వర్ణంతో ఉంటాడు హనుమంతుడు. యెస్. ఏం తెలుసా? సూర్యుడి దగ్గర అట్లా ఉండి దోరగా బ్యూటిఫుల్ బ్రౌన్. హ్మ్. బ్రౌన్ స్కిన్ ఈస్ బ్యూటీ. యెస్. ఓకే. అలాంటి మనకి విటమిన్ డి వచ్చేటట్టుగా చేసుకుంటే సూర్య నమస్కారాలు చాలా హెల్ప్ అవుతాయి. అందులో ఏ ఒక్క ఆసనమైనా ఓకే. ఏ ఒక్కటైనా పర్ఫెక్ట్. ఆ పోస్చర్ చూడగానే బొమ్మ గీసుకోవాలి. అంత బావుండాలి. హ్మ్. నెమ్మదిగా మాస్టర్ చేయండి. ఇవన్నీ బ్రహ్మ విద్యలు. ఒక్క రోజులో రావు. రావు. తొందరపడితే రాదు. నా దగ్గరకొచ్చేవాళ్ళు చాలా మందికి చెప్తాను. హ్మ్. ఎన్ని రోజుల్లో వస్తుందండి అంటారు. నీకు రాదు ఎప్పటికి. ముందు ఆ క్వెషన్ వదిలేయి. అదేమన్నా ఫస్ట్ బ్రహ్మ విద్యా అంటారు. అది అది బ్రహ్మ విద్యే. ఏటీఎం మెషిన్‌లో చేస్తే పిన్ కొట్టగానే వచ్చినట్టు కాదు. అది అమరాలి లోపల. ఎన్ని జన్మలుగా జరిగిందో ఆ అమరిక లోపల స్లోగా వస్తే ఒక్కరోజు ఊపిరి తీసుకోవడమే ఇంత బ్యూటీయా అని అనిపిస్తుంది. అబ్బా! అలాంటి ఊపిరి స్టేట్‌కొచ్చామంటే తీసుకోవడం అంత బ్యూటీయా అనిపించేంత స్టేట్. హ్మ్. జస్ట్ బై యువర్ ఊపిరి. ఓకే. సో, ఊపిరి తీసుకొని ఆసనము ఏది చేసినా ఈ యోగా రోజు ఆసనము ఏది చేసినా దానిని అబ్జర్వ్ చేయండి. ఏదో నిన్ను ఆపుతున్నది ఉంటుంది. ఓకే. ఎక్కడో నీ మజిల్స్ టైట్‌నెస్ తెలుస్తుంది. అక్కడ వర్క్ చేయాలి. హ్మ్. ఎందుకు యోగా చేయాలో తెలుసా? ఎందుకు ఆసనాలు యోగా అంటే యోగము గూడా మాట్లాడట్లే. ఎందుకు ఆసనము చేయాలో తెలుసా?
నీ లోపల ఎక్కడెక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయో నీ మజిల్స్ తెలుసుకోవడానికి. హ్మ్. ఎందుకు యోగము చేయాలి తెలుసా? ఎక్కడెక్కడ నీ మనసు ఇరుక్కుపోయిందో తెలుసుకోవడానికి. ఎందుకు యోగము ప్రాక్టీస్ చేయాలి తెలుసా? ఇరుక్కుపోయిన అన్ని చోట్ల నుంచి బయటకి తీసుకోవడానికి నిన్ను నువ్వు. బట్ అది చేస్తా కూడా మైండ్‌ని ఎక్కడో పెట్టేసి ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటది ఆ మైండ్ కూడా. అది బికాస్ దే డిడ్ంట్ సీ ద టేస్ట్. ఒక్కసారి రుచి చూసాక మైండ్ పోనివ్వదు. హ్మ్. అక్కడెక్కడ ఏం ఆలోచిస్తాం, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్‌గా మజా వస్తుంటే అనిపిస్తుంది. ఓకే. నిజంగా కూడా వి ఆర్ ఆల్ డ్రివెన్ లైక్ దట్. హ్మ్. అండ్ ఒకసారి ఆ టేస్ట్ వచ్చేదాకా టిల్ 5, 6 స్టేజెస్. ఓకే. ఓకే. ఇది ఎక్స్‌పీరియన్స్ కాదు. హ్మ్. మైండ్ చెప్తుంది, ఏదేదో అనిపిస్తుంది. 6th స్టేజ్ వచ్చాక సిద్ధి వస్తుంది. ఓకే. సిద్ధి, ఫస్ట్ సిద్ధి వేర్ యూ వన్ విత్ దట్ ఆసన, వన్ విత్ యువర్ సెల్ఫ్. దాంతో కొంచెం అది కూడా ఆపే పొజిషన్ కాదు, అక్కడి నుంచి కంటిన్యూ చేసి చేసి దెన్ యూ సీ క్లారవాయన్స్ వస్తుంది, కలర్ రీడింగ్ వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. బ్యూటిఫుల్ మెకానిజం రావడానికి నేను చెప్పిన స్నేక్ ఫిలాసఫీని పట్టుకుని, హ్మ్. పాములాగా నీలో కోపం వస్తుంది, ఆపు. పాములాగా నీలో లస్ట్ వస్తుంది, ఆపు. పాములాగా నీకు ఆవేశం వస్తుంది, ఆపు. నీకు తెలియనితనము, నీ చేతగానితనాన్ని ఇగో కవరప్ చేస్తుంది, ఆపు. నీ భార్య ఏదైనా అంటే నన్ను అంటావా అని వస్తుంది, ఆపు. నీ భర్త ఏదైనా ఇరిటేట్ చేసిన నాన్న ఆపు. అలాంటివన్నీ నీ యోగాలు వస్తాయి. అండ్ దట్ ఆసనం 6 feet చిన్న ప్లేస్లో చెయ్యి, నీకు ఎన్నో చేంజెస్ రావడం మొదలవుతాయి. యోగము అన్నిటికంటే గొప్పది. ఎంత అడ్వాన్స్మెంట్ జరిగినా హ్మ్. ఇది మాత్రం యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎవ్వడు నీ కోసం చేసి పెట్టలేదు. పెట్టలేదు. అవును. అందుకని నీ యోగము నువ్వే చేసుకోవాలి. వీటికి కార్డియో యాడ్ చేస్తావా, జిమ్ యాడ్ చేస్తావా, మజిల్స్ గట్టి పెట్టుకుంటావా, నీ ఇష్టం. హ్మ్. బట్ అది యోగా కాదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ డిఫరెంట్. యోగా ఈజ్ యోగములో వెరీ వెరీ డిఫరెంట్. యమ, నియమ, ప్రత్యాహార, ఆసన, ఇట్లా చాలా మెథడాలజీస్తో అష్టాంగ యోగము నీ లోపలికి వస్తే అప్పుడు యోగా వచ్చినట్టు. ఓకే. ఓకే. అంతవరకు ఎక్సర్సైజ్ రూపంలో మంచిదే, హ్మ్. చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇలా ప్రయత్నించి చేసి చూడండి. ఇప్పుడు రోజుల్లో అవైలబుల్ ఉంది కాబట్టి, ఓకే. ఇప్పుడు రోజుల్లో సిస్టమ్ అవైలబుల్ ఉంది. ఆస్క్ డైలీ 1 హ్మ్. ప్రత్యాహార చేయొచ్చా, ఓకే, స్లోగా ఆసనాల్ని మాస్టర్ చేయొచ్చా, ఒక్కటేదైనా తీసుకుని నీ శరీరానికి అమరించండి. ఓకే. దట్ లైఫ్ కూడా చేంజ్ అయిపోవచ్చు. అబ్సల్యూట్లీ చేయండి. ఓకే. డన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.